సార్ మన 69th బిల్డింగ్ పూర్తి చేయడానికి మేస్త్రి డబ్బులు అడుగుతున్నాడు. నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పు. సెమిస్టర్ ఎగ్జామ్ వస్తుందిగా, నెక్స్ట్ సెమిస్టర్ దగ్గరలోనే ఉంది, రెడీగా ఉండండి అందరూ. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయండి అంతే. స్టూడెంట్స్ అందరికీ చెప్పండి, ఎవడైతే కాలేజ్ ఫీజు కడతాడో వాడికి హాల్ టికెట్ ఇవ్వాలి. ఖచ్చితంగా కాలేజ్ ఫీజు కట్టినోడికి హాల్ టికెట్ ఇవ్వండి. సార్ మరి పిల్లల భవిష్యత్తు సార్, హాల్ టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం సార్. నీకు జీతం వద్దా? మొత్తం ఫీజు కట్టిన వాళ్ళలో వీళ్ళని ఫెయిల్ చేయమంటారు సార్ ఎగ్జామ్లో? వీళ్ళని పాస్ చేయండి, వీళ్ళని ఫెయిల్ చేసి అవతల పడేయండి. సార్ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కదా సార్ ఇలా ఫెయిల్ చేయడం వల్ల. మేస్త్రికే ఇస్తావు డబ్బులు, పెయింటర్స్కి పోవా? టైల్స్ వాళ్ళు కూడా ఉన్నారు లైన్లో. నెక్స్ట్ సెమిస్టర్కి గేమ్ ప్లాన్ ఒకటే ఉండాలి. ప్లాన్ ఏ, ప్రతి సెంటర్లో ఇన్విజిలేటర్ మనోడే ఉండాలి. స్టూడెంట్స్ని అస్సలు పట్టించుకోవట్లేదు అన్నట్టు వాడు క్రియేట్ చేయాలి. ప్లాన్ బి, ఫ్లయింగ్ స్క్వాడ్, రోలింగ్ స్క్వాడ్, డ్రైవింగ్ స్క్వాడ్ అనే రకరకాల పేర్లతో స్క్వాడ్ని మనోళ్ళనే పంపండి. ఇన్విజిలేటర్స్ హెల్ప్తో బ్లాక్ షీప్స్ని బయటికి తీయండి. సో ఫైనల్గా ప్లాన్ సి, ప్రతి సెంటర్లో ప్రిన్సిపల్ క్యాబిన్లో మన డ్రైవర్ రమణ కూర్చొని ఉంటాడు. ఎగ్జామ్స్ జరిగిన 30 రోజుల్లో ఖచ్చితంగా సెంటర్కి 50 మందిని చొప్పున ఫెయిల్ చేయాలి. నెక్స్ట్ సెమిస్టర్ కల్లా మన డ్రైవర్ రమణ కొత్త బస్సుకి కొబ్బరికాయ కొట్టాలి. చల్.